అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన 7 మత్స్యకారులు ఆగస్టు 3న సముద్రంలో వేటకెళ్లారు. సుమారు 15 రోజులకు సరిపడా ఆయిల్, ఆహార సామగ్రితో బోట్లో బయలుదేరారు. ఆగస్టు 12న తిరిగి రావాల్సిండగా ఇప్పటివరకు బోటు తీరానికి చేరలేదు. గత 4 రోజులుగా బోటులో ఉన్న మత్స్యకారులతో కుటుంబ సభ్యులకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారి ఆచూకీ తెలియక బాధిత కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. బోటు ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన బోటు, అందులో ఉన్న 7 మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చూస్తున్నాం రీసెంట్ గానే మత్స్యకారులు గల్లంతైన ఘటన ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మళ్ళీ ఇంకొక బోటు కూడా గల్లంతైన చూస్తున్నాం. మరి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది ఉన్నారు? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దుర్గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర తీరంలో దాదాపు 160 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామం నుంచి కూడా మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఇదే జీవనోపాధి కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ గా బోట్లు సముద్రంలోకి వెళ్తుంటాయి. కొన్ని సమీపంలో వెళ్ళి 2-3 రోజులు తిరిగి వస్తుంటాయి. ఇంకొక బోట్లు అయితే దాదాపు వారం 10 రోజుల వరకు సముద్రంలోనే ఉంటూ వేట కొనసాగిస్తారు. చాలా దూరం వరకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు సంబంధించిన బోటుని 7 ఈ బోట్ లో బయలుదేరేది కూడా ఆగస్టు 3వ తేదీన బయలుదేరారు. దాదాపు 9 రోజుల నుంచి 10 రోజుల వరకు వేట సాగించి వెనక్కి రావాల్సింది. దానికి సంబంధించిన ఆహార పదార్థాలు అన్ని కూడా లోడ్ చేసుకుంటూ బయలుదేరారు. అయితే 4 రోజుల క్రితం నుంచి ఈ బోర్డుతో కమ్యూనికేషన్ పూర్తిగా బంధువులు అయిపోయాయి. సాధారణంగా కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ లేకపోయినా సరే, సెల్ ఫోన్ కానీ ఇతరత్ర సిగ్నల్స్ కానీ లేకపోయినా సరే కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా మళ్ళీ తీరానికైతే ఎక్కడో దగ్గర చేరి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ సంఘటనలో మాత్రం 4 రోజుల నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో పాటు సమాచారం కూడా ఏమి లేకపోవడంతో ఈ కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అల్లవరం మండలం ఈ ఓడలరేవు నుంచి కొత్తనాథ్ రామకృష్ణ కొమరగిపట్నం గ్రామం ఎత్తుంది. చాలా సీనియర్, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల ఇదే జీవనోపాధి కాబట్టి సముద్రం వెళ్ళి రావడం జరుగుతుంది. మరో 6 కలిపి మొత్తం 7 వెళ్ళారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే మెరైన్ పోలీసులకి పోస్ట్ గార్డ్ కూడా సమాచారం అవడం జరిగింది. ఈ బోటుకు సంబంధించి వెతికే ప్రయత్నాలు అయితే గాలించడం జరుగుతున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.